శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. భగవదాంశలకు, అవతారమూర్తులకు, తపోధనులకు, యోగ పురుషులకు, ధర్మనిరతులకు ఆలవాలమైన భారతావని ఉత్తర భాగమున ప్రకృతి రమణీయతకు అద్దం పట్టేటటువంటి నైమిషారణ్యము ఉన్నది. నిరంతర యజ్ఞ యాగాదులతో, నిత్య నైమిష్టిక తపో దీక్షలతో పుణ్యతమై అలరారే ఈ నైమిషారణ్యమునందు అనాదిగా ఎందరో మహర్షులు నివసిస్తున్నారు. బ్రహ్మ మానస పుత్రులై అవతరించిన వశిష్ఠ, అత్రి, భృగువు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, అంగీరసుడు, మరీచి, కశ్యపులని నవబ్రహ్మలు ఈ నైమిషారణ్యమునందే అమోఘ తపస్సు చేసి శ్రీమన్నారాయణుని ప్రత్యక్ష దర్శనం పొంది చిరంజీవులయ్యారు. అట్లే ఆ తదుపరి ఎందరో మహర్షులు, మునులు ఈ నైమిషారణ్యమునందు తపస్సిద్ధి పొంది తరించారు. నేటికి నైమిషారణ్యము తపోధనులకు ఆలవాలమై విలసిల్లుతుంది. ఈ నైమిషారణ్యం నందు నిరంతర భగవన్నామ సంకీర్తనలతో పాటు పురాణ ప్రవచనములు జరుగుతూ ఉంటాయి. నారదాది మహర్షులు భూలోక సంచార సమయమున ఈ నైమిషారణ్యమును సందర్శించి ఇక్కడి తపోధనులను పరామర్శిస్తుంటారు. లోక కళ్యాణార్థము, విశ్వశాంతి నిమిత్తము ఈ నైమిషారణ్యం నందు నిత్యము ఎక్కడో ఓ చోట యజ్ఞ యాగాదులు జరుగుతూనే ఉంటవి. పరమ పవిత్రమైన నిరంతర వేదఘోషతో పునీతమైన ఈ నైమిషారణ్యమునందు నిరంతర తపోదీక్ష ప్రవర్ధనులై వశిస్తున్న శౌనకాది మహామునులు, వారి వద్ద వేదాభ్యాస నిమిత్తం శిష్యరికం చేస్తున్న వారి వందలాది శిష్య సమూహములు తరచుగా ఒకానొక మహాతపో సంపన్నుడి దర్శన భాగ్యము పొంది అతడిని అర్ఘ్య పాద్యాది సత్కారములతో ప్రసన్నుడును గావించుకొని అతడిచే పురాణ పారాయణము ఆలకించి మహదానంద పరవశులవుతుంటారు. ఆ మహాతపో సంపన్నుడే సూత మహర్షి. అష్టాదశ పురాణకర్త అయిన వ్యాస భగవానుల వారి శిష్య ప్రముఖులలో ఒకడైన సూత మహర్షి తన శిష్య సమేతంగా నైమిషారణ్యమునకు విచ్చేశాడు. ఇంతలో శౌనకాది మహామునులు తమ తమ శిష్య బృందములతో సహా ఎదురేగి భక్తి ప్రపత్తులతో స్వాగత సత్కారములనిచ్చి సూతుల వారికి ఉచితాసనాన్ని సమర్పించారు. కుశల ప్రశ్నలు, పరామర్శలు పూర్తయ్యాయి. అనంతరము మీ నుండి మేము అష్టాక్షరీ మంత్రకర్త అయిన శ్రీమన్నారాయణుడి దివ్య లీలా విలాసాలను విపులంగా విని భక్తి సాగరములో ఓలలాడాలని వీళ్ళూరుతున్నాము. ఓ మహర్షి, అష్టాదశ పురాణకర్త అయిన వేదవ్యాసుల వారు తమ అనితర కృపా కటాక్షములతో మీకు అనుగ్రహించిన మహావిష్ణు పురాణమును మాకు, మా శిష్యులకు వీణుల విందుగా వినిపించి మమ్ము కృతార్థులను చేయమని ప్రార్థిస్తున్నాము అని వేడుకున్నారు. శౌనకాది మహర్షుల ప్రార్థనలను ఆలకించిన సూత మహర్షి వైష్ణవ భక్తి ప్రపూరితుడై స్వరము పాలపొంగు వలె ఉప్పొంగుచుండగా, నాయనలారా, భగవద్బంధువులారా, నేను ఏ జన్మలోనూ చేసుకున్న పూర్వపుణ్య విశేషము చేత వ్యాసుల వారి వద్ద శిష్యరికము, వారి ద్వారా అష్టాదశ పురాణ ప్రబోధ భాగ్యము లభించాయి. అట్లే వారి ఆజ్ఞానుసారము నిరంతర లోక సంచారం చేస్తూ ఆ పురాణములను ప్రవచిస్తూ వాటిని విశ్వవ్యాప్తం గావించే అదృష్టవంతున్నయ్యాను. నిత్యము నిరంతరము ఆ పురాణ గాథలను వింటున్న చెరుకుగడలోని మాధుర్యము వలె అంతకంతకు తీపి పెరుగుతుందే గాని తగ్గదు. అట్టి మాధుర్యాన్ని ఎన్నిసార్లు తనివి తీరా అనుభవించినా కూడా ఎప్పటికప్పుడు వసంత ఋతువు వలె కొత్తగానే ఉంటుంది. ఆ మాధుర్యాన్ని నేడు మరొక్కసారి ఆస్వాదించే మహాద్భాగ్యము మీ వల్ల నాకు లభిస్తుంది. ఇది భగవత్ ప్రేరణ. ఇది మా గురుదేవులు వ్యాస భగవానుల వారి నిరంతర సంకల్పము. వారు నాకు ప్రబోధించిన మహావిష్ణు పురాణమును నా శక్తి కొలది మీకు వినిపించి మీతో పాటు నేను ధన్యున్నవుతాను అన్నాడు సూత మహర్షి ఆనంద పారవశ్యంతో. శౌనకాదులు మరల సూతునికి నమస్కరించి,
మీ ముఖత మహావిష్ణు పురాణమును ఆలకించే ముందు ఈ పురాణములకు కర్త మీ గురుదేవులైన వేద వ్యాసుల వారి పుణ్య చరిత్రను మరోసారి వినాలని ఆశపడుతున్నాము. ఆ మహావిష్ణువే వేదవ్యాసుని రూపములో అవతరించి ఈ రూపంగా అష్టాదశ పురాణములకు తానే కర్త భర్త అయ్యాడని మునుపెన్నోసార్లు మీరే చెప్పగా మేమంతా విన్నాము. కనుక మహావిష్ణు పురాణమును వినిపించే ముందు ఆ పురాణ కృతికర్త అయిన వ్యాసుల వారి గాథను మాకు వివరించమని ప్రార్థించారు. మీరు కోరినట్లే మున్ముందుగా వేద వ్యాసుల వారి పుణ్య చరిత్రను వినిపిస్తాను. శబ్దమును ఉచ్చరించు వారందరికీ, అక్షరమును రచించు వారందరికీ వ్యాసుడు గురుదేవుడు. ఆ మహానుభావుడు సాక్షాత్తు విష్ణు అంశ సంభూతుడు. ఆయన జననమే ఒక అద్భుతము, ఆయన జీవనమే మరొక పరమాద్భుతము. ఒక అద్భుతము పరమాద్భుతము కలిస్తే వేద వ్యాసుడు అని సూత మహర్షి శౌనకాది మహర్షులకు వివరించాడు. రేపు ప్రథమ అధ్యాయము 3వ భాగంలో వ్యాసుని అవతారం గురించి వివరంగా తెలుసుకుందాము. ఓం నమో నారాయణాయ.